చెన్నూరు సిపిఐ మార్కెట్ కమిటీ అధికారుల నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని కోటపల్లి మాజీ జెడ్పీటీసీ పోటురెడ్డి రామరెడ్డి అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. చెన్నూరు ప్రాంతంలో గల జిన్నింగ్ మిల్లులో సిపిఐ ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు ఎప్పుడు బంద్ చేస్తారో, ఎప్పుడు ప్రారంభిస్తారో రైతులకు తెలియని పరిస్థితి ఏర్పడిందని ఆరోపించారు. కౌలు రైతులకి సంబంధించి జిల్లా అధికారులు ఏఈఓ ధృవీకరించిన సర్టిఫికెట్ ఆధారంగానే పత్తి కొనుగోలు చేయాలన్నారు. చెన్నూరు, కోటపల్లి, భీమారం, జైపూర్ మండలాల్లో పత్తి పంటని నెల రోజుల వెనుక సాగు చేశారని, దిగుబడి సైతం నెల రోజులు ఆలస్యంగానే వస్తుందన్నారు. దిగుబడి ఆలస్యంగా వచ్చిన నాణ్యమైన పత్తిని సెకండ్ క్వాలిటీ అంటూ సిపిఐ అధికారులు 100 రూపాయలు కోత వేస్తున్నారని పేర్కొన్నారు. సిపిఐ అధికారులు ఇప్పటికైనా రైతులు తీసుకొచ్చిన పత్తిని నాణ్యమైన ప్రమాణాలని కొల్చి ప్రభుత్వం ప్రకటించిన పూర్తి మద్దతు ధర చెల్లించాలన్నారు. ఈ సమావేశంలో మాజీ సర్పంచ్ సంజీవారెడ్డి, మాజీ ఎంపీటీసీ పోచం తాళ్లబాపు, మల్లయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. డబ్బులు ఎక్కువ వెళ్ళిపోతా ఉన్నాయి. అవి 200 రూపాయలకు తీసినటువంటి అకౌంట్ పోస్ట్ ఆఫీస్ది. అందులో డబ్బులు పడ్డాయంటే మళ్ళీ 500 రూపాయలు అకౌంట్ ఓపెన్ చేస్తే గానీ మళ్ళీ ఒక 15 రోజులు తిరిగితే వాళ్లకు డబ్బులు వచ్చే పరిస్థితి ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, మార్కెట్ కమిటీ అధికారులు దీన్ని విస్తృతమైన ప్రచారం కల్పించాలి. మీడియా ద్వారా గాని, పత్రికల ద్వారా గాని అవగాహన సదస్సులు అగ్రికల్చర్ వాళ్ళు వీళ్ళు కలిసి వీళ్ళకి అవగాహన ఏర్పడజేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. రెండో విషయం ఏమిటంటే, కౌలు రైతులు ఉన్నారు, వాళ్ళు ఏఈఓ సర్టిఫై చేస్తా ఉన్నారు. అది కాకుండా కూడా ఏఈఓ సర్టిఫై చేసింది కాకుండా ఆర్ఐ గారు సర్టిఫై చేయాలి, మార్కెట్ కమిటీ అధికారి కూడా సర్టిఫై చేయాలని వాళ్ళు 2-3 రోజులు తిరుగుతా ఉన్నారు. ఇటువంటి పద్ధతిని సిసిఐ వాళ్ళు మానుకొని ఏఈఓ గారు ఏదైతే ఇస్తున్నారో దాని మీద వాళ్ళు కౌలు రైతులకు పేమెంట్ ఇచ్చవలసిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మూడో విషయం ఏమిటంటే, మన తెలంగాణ రాష్ట్రంలో మన చెన్నూరు వాళ్ళు ఒక నెల వెనుక క్రాప్ వేయడం జరుగుతుంది. పత్తి కానీ, వరి కానీ ఏదైనా. దీని వలన వీళ్ళు సిసిఐ వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఇది సెకండ్ క్వాలిటీ అని వీళ్ళు ఏం చేసిండ్రంటే 100 రూపాయలు తగ్గించారు ఒక క్వింటాల్కు. దీని మీద రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయినారు మన చెన్నూరు ప్రాంతంలో. దీన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు ఎప్పుడైనా టెస్టింగ్ చేసినారా? టెస్టింగ్ చేసి మార్కెట్ కమిటీకి ఇచ్చినారా? ఏది లేకుండా మీకు ఇష్టం వచ్చినటువంటి పని చేస్తా ఉన్నారు సిసిఐ వాళ్ళు. దీన్ని మేము తీవ్రంగా ప్రతిఘటిస్తా ఉన్నాం. మా దగ్గర ఇప్పటికి నాణ్యమైన పత్తి వస్తా ఉన్నది, సెకండ్ క్వాలిటీ కాదు ఇది. మీరు రాష్ట్రంలో అందరికంటే చెన్నూరులో మంచి పత్తి వస్తా ఉన్నది. దీన్ని మీరు క్షుణ్ణంగా పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇట్లా చేయడం వలన ఈ అధికారులు, మార్కెట్ కమిటీ వాళ్ళు, సిసిఐ వాళ్ళు చేయడం వలన కాంగ్రెస్ పార్టీకి చాలా చెడ్డ పేరు వస్తా ఉన్నది. ఈ విషయాన్ని మేము కలెక్టర్ గారికి, మా ఎమ్మెల్యే గారికి, పార్లమెంటు సభ్యులకు ఈ విషయాన్ని మేము తీసుకుపోతామని మేము సవినయంగా మనవి చేస్తా ఉన్నాం. అధికారులను డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. దీన్ని పునఃపరిశీలించి రైతులకు, పత్తి రైతులకు ముఖ్యంగా మేలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఈ ప్రాంతం మారుమూల ప్రాంతం, రిమోట్ ఏరియా, అవగాహన లేని రైతులు, నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నారు. ఎవరికైనా, చదువుకున్న వాడికైనా ఎవరికైనా ఏ అకౌంట్ ఎక్కడ ఉన్నది తెలియదు. కాబట్టి దీన్ని అవగాహన కల్పించి రైతులకు మేలు చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. సిసిఐ వాళ్ళు ఎప్పుడు కొంటారో, ఎప్పుడు పని చేస్తారో మన ప్రాంతంలో తెలియదు. వాళ్ళు మేము ఈ రోజు నుంచి ఈ రోజు వరకు కొంటాం, ఈ రోజు నుంచి బంద్ చేస్తామని పత్రికా ముఖంగా గాని, మీడియా ముఖంగా గాని ఎక్కడ చెప్పడం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నామని, హెచ్చరిస్తా ఉన్నామని మనం చేస్తా ఉన్నాం.